భారతీయ సాహిత్యంలో పదకవితా సాహిత్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముస్లిం దండయాత్రలలో భారతీయ సంస్కృతి తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడినప్పుడు జాతిని చైతన్యవంతం చేయడానికి భక్తి ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఎందరో వాగ్గేయకారులు భక్తి సాహిత్యాన్ని సామాన్య పౌరులకు కరతలామలకం కావించారు. ప్రథమ వాగ్గేయకారుడైన జయదేవుని గీత గోవిందం, లీలాసుకుని శ్రీకృష్ణ కర్ణామృతం, నారాయణ తీర్థుల శ్రీకృష్ణ లీలా తరంగిణి భక్తి ఉద్యమంలో భాగమై కృష్ణ ప్రేమకు దాసులను కావించాయి. అది ఉత్తర భారతదేశంలో జరిగింది. చాళుక్య రాజుల కాలంలో తెలుగు కవితకు సభాగౌరవం లభించి రాజపోషణ లభ్యమైన భక్తి సాహిత్యం జాతర సందర్భాలకు గృహాపరణాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఒక చోట ఆగింది. అది కృష్ణమాచార్యులు 13వ శతాబ్దంలో సింహగిరి వచనాలు అనే రాసి భక్తి ఉద్యమానికి నాంది పలికాడు. ఇది ఎక్కడ జరిగింది? ఆంధ్రదేశంలో సింహాచలం దగ్గర జరిగింది. అందుకే సింహగిరి వచనాలు అన్నారు. సింహాచల ప్రాంతంలో ఆలయ మంటపంలో భక్తి సంగీతం వేసిన మొట్టమొదటి అడుగులు ఇవి. కాకతి గణపతి దేవుల కాలంలో నృత్తరత్నావళి, గీతరత్నావళి జాయపసేనుని చేతిలో రూపుదిద్దుకుని దేశీ సంగీత రీతులు, దేశీయ నృత్య రీతులు సాహిత్య గ్రంథాలలో చోటు చేసుకున్నాయి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉద్యమం. ఉత్తర భారతదేశంలో జయదేవుడు, లీలాసుకుడు, అయితే కృష్ణప్రేమ అక్కడ. ఇక్కడైతే ఏమిటి? సింహగిరి వచనాలు ఆంధ్రదేశంలో. మరి అది తెలంగాణలో అయితే వివిధ ప్రాంతాలలో కవులు ఊరుకోరు కదా. వివిధ ప్రాంతాలలో ఈ రకమైన ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వల్ల ఫలితం ఏమిటి అంటే తెలంగాణలో జాయప్సే నుండి చేత నృత్తరత్నావళి, గీతరత్నావళి రాసి అప్పటి వరకు ఇవేవో లల్లాయి పదాలుగా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్న చోటు నుంచి వాటిని తీసుకొచ్చి గ్రంథాలలో పెట్టారు. అంటే కేవలం ఆసువుగా వదిలేయకుండా ఏదో అడుగులు ఏదో అని అనిపించుకోకుండా వీటినన్నిటిని గ్రంథస్థం చేయడం వల్ల పలువురు నేర్చుకోవాలన్న ఆలోచన అందరికీ కల్పించాడు. ఈ రకంగా అన్ని చోట్ల ఉద్యమాలు వచ్చాయి. అక్కడ జనానికి కొంత మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, మన భక్తిని మన సాహిత్యాన్ని మనం కోల్పోతామేమో అని భయం వేసినప్పుడు చేయవలసింది ఏమిటంటే సింప్లిఫికేషన్. భక్తిని సింపుల్ గా చేయడం. మరి అందరికీ యజ్ఞాలు యాగాలు అంటే కుదరదు కదా. మాటి మాటికి మన వాళ్ళు యజ్ఞం యాగం అంటూ ఉంటారు కదా. మరి అంతటి శక్తి లేని వాళ్ళు మామూలుగా చేయగలిగింది ఏమిటి ఇంట్లో అని ఒక రకమైన సూక్ష్మమైన మార్గంలో భక్తి సాహిత్యాన్ని తీసుకొచ్చి జనానికి అందరికీ ఇలా చేసుకోండి అని చెప్పేసి ఒక మార్గనిర్దేశం చేశారు మన కవులు. 15వ శతాబ్దికి చెందిన అన్నమయ్య, 17వ శతాబ్దపు భక్త రామదాసు, 18వ శతాబ్దపు చాగయ్య తెలుగునాట ప్రముఖ వాగ్గేయకారులు. వీళ్ళది ఎంత పెద్ద ముద్ర అంటే మనం పడుకున్నా కూర్చున్నా కూడా మనకి వాళ్లే జ్ఞాపకం వస్తారు. 15వ శతాబ్దం కదా అని చెప్పేసి అన్నమయ్య చాలా తక్కువ ఏమీ చెప్పలేదు, ఎంత విశేషంగా చెప్పాడు. ప్రపంచం గురించి మనం చూడని విశేషాలన్నీ చెప్పాడు. ఆ రోజుల్లోనే కులం మతం లేదు అని చెప్పాడు. ఎంత ధైర్యం! రాజుల దగ్గరికి నేను రాను అన్నాడు, మిమ్మల్ని నేను పొగడను అన్నాడు. ఈ రకంగా ప్రజలలో ఏది మనకి అవసరం ఏది మనకు అవసరం లేదని చెప్పినవాడు ముందర అన్నమయ్య. తర్వాత రామదాసు. ఆయన వచ్చేసరికి ఉన్న పరిస్థితులు వేరు. ముస్లిం దండయాత్రల్లో జనమందరూ బిక్కుమంటూ కూర్చున్నారు. బిక్కుమంటూ ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎవడొచ్చి పొడి చేస్తాడో తెలియదు. ఏమిటి పరిస్థితి అంటే వీళ్ళలో ముందర కోల్పోయింది ఏంటి? అసలు రేపన్న దాని మీద వాళ్ళకి ఆశ లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళకి ఆశ కల్పించాలి. రేపు మనం బతుకుతాం, పర్వాలేదు, పరమాత్ముడు మన రక్షిస్తాడు అని చెప్పేసేసి రామదాస్ ఏం చేశాడంటే భజన సంఘాలన్నిటినీ ఏర్పాటు చేసి సాయంకాలం వేసరికల్లా ఇది పాడుకుంటారా, ఎప్పుడు కూడా నిరాశపడద్దు అని చెప్పేసేసి రామదాస్ ఏం చేశాడు? అంతా రామమయం, జగమంతా రామమయం అన్నాడు. ఆ రకంగా ఆ సమయానికి కావలసిన అవసరమైన చికిత్స చేశాడు సొసైటీకి. మామూలు సంఘానికి ఒక రకమైన ఇంజెక్షన్, బలం మీద ఇంజెక్షన్, లేదంటే వాళ్ళలో ఉన్న నిరుత్సాహాన్ని తోడు బయటకు వేసేయడానికి సింపుల్ గా ఉండే భజన కీర్తనని చేసి తను అంటూ వాళ్ళ చేత అనిపించాడు. ఇంకా త్యాగరాజ సమయానికి వచ్చేసరికి ఆ పైన రెండు ఉన్నాయి ఇక్కడ ఇందరికి వచ్చేసరికి, కానీ పైకి కనబడుతుంది దండయాత్రలు ఏం లేవు.
బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, దండయాత్ర ఏం చేయలేదు, మెల్లిగా నెమ్మదిగా వచ్చారు. చాప కింద నీరులా మతాలు మారిపోతున్నాయి. వాళ్ళు వచ్చింది ఇటువైపు నుంచి కదా, హిందూ మహాసముద్రం నుంచి వైపు నుంచి కదా వాళ్ళు వచ్చింది. అందుకే ముందర కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్రదేశం, ఇలా 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 పాకుతుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవేశించిన కొద్దీ కూడా జనంలో విపరీతమైన ఆలోచన ధోరణులు రావడం మొదలెట్టాయి. ఓ పక్కన త్యాగరాజ స్వామి స్వయంగా జ్ఞాని, పరమాత్మని తను తెలుసుకోవడానికే తన సాధనంతా ఉపయోగించుకున్నవాడు. అలాగని చూస్తూ ఊరుకోలేదు. సమాజాన్ని భ్రష్టు పట్టించకుండా, సమాజం ఒక వేరే మార్గంలోకి వెళ్ళిపోకుండా, తర్వాత మతాలు మారిపోవడం కూడా, ఇవన్నీ కూడా ఆయన చూసి సమాజాన్ని మనం కొంచెం దానికి దారి చూపించాలి, ఒక చైతన్యం తేవాలి, అసలు వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలిస్తే కదా రక్షించుకోవడానికి అని చెప్పేసి భక్తి సాహిత్యాన్ని సున్నితంగా రాస్తూనే సంగీతాన్ని సృష్టించాడు. రకరకాల సమస్యలని చూపించాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన దగ్గర నుంచే వస్తున్నాయని చెప్పేసి తన పాట ద్వారానే చూపించాడు. సమస్యలు ఎక్కడున్నాయి, బయటలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పించేసి, ఈ రకంగా వాగ్గేయకారులు, వాక్కు గేయం, ఇదివరకు మనం చాలాసార్లు చెప్తున్నాం, వాక్కు గేయం రెండు ఎవరు సొంతం అవుతాయో అతనే వాగ్గేయకారుడు అవుతాడు. ఈ రకంగా తను అనుకున్నది, తను భావించిన విషయాన్ని చక్కగా రాగ నిర్దేశం చేసి, తాళ నిర్దేశం చేసి పాడి వినిపించగలిగిన వాడు వాగ్గేయకారుడు. ఈ ముగ్గురు వాగ్గేయకారులు కూడా మన అదృష్టవశాత్తు తెలుగులో జన్మించి తెలుగులోనే రాయడం వల్ల విపరీతమైన సాహిత్యం వచ్చింది. వాల్మీకి రామాయణం వల్ల ఎన్ని కళలు వచ్చాయి, ఎంత సాహిత్యం వచ్చింది, ఎన్ని రకాల కళలు పరిడవిల్లాయి అన్నది మనం ఇవాళ చూస్తే తెలుస్తూనే ఉంటుంది. నృత్యంలో ఉన్నది, హరికథల్లో ఉన్న అన్ని రకాల కళలు కూడా వాల్మీకి రామాయణం నుంచి కథలు తీసుకున్నాయి. అలాగా ఈ త్యాగరాజస్వామి కూడా రకరకాల విశేషమైన విశేషాలను చెబుతూ తన సంగీతాన్ని జనానికి ఒక మార్గనిర్దేశం చేశాడు. అదేవిధంగా సున్నితమైన భక్తిభావాల్ని కూడా లేపాడు.